భారతీయ జనతా పార్టీ ఇప్పుడే కళ్ళు తెరవడం బెటరు. రామచంద్రరావు గారు కొత్తగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడయ్యాకొచ్చిన తొలి పరీక్షలో విఫలమయ్యారు. అది జూబ్లీహిల్స్. క్రిందటిసారి కంటే ఒక 5-10 వేల ఓట్లు ఎక్కువ తెప్పించినా బానే ఉంది. డిపాజిట్లు వచ్చినా రాకపోయినా. కానీ ఇప్పుడు క్రిందటిసారి అసెంబ్లీ ఎలక్షన్ కంటే 7,500 8,000 ఓట్లు తక్కువ రావడం. పార్లమెంట్ ఎలక్షన్స్‌లో ఏకంగా సెకండ్ ప్లేస్‌కెళ్ళిన చోట డిపాజిట్లు కోల్పోవడం, నోటాతో పోటీ పడాల్సిన పరిస్థితి రావడం. ఖచ్చితంగా ఆయన నాయకత్వానికి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అందరి నాయకత్వ వైఫల్యం కిందనే చూసుకోవాలి. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉండి 48 మంది దాకా కార్పొరేటర్లుండి వైఫల్యం. మరి రామచంద్రరావు గారు లీడ్ చేయట్లేదా? లేకపోతే వాళ్ళు లీడ్ చేయట్లేదా? లేదా అందరూ సమన్వయంతో పనిచేసుకోవడంలో విఫలమవుతున్నారా? విఫలమవుతుంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆయన ఏం చేస్తున్నారు? అధిష్టానం ఏం చేస్తుందో ఆలోచించుకోవాలి. వదిలేసుకుంటే కర్మ అయిపోతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఖైరతాబాద్ ఇదే మన ఈయనది ఉంటదిగా దానం నాగేందర్ ప్లేస్‌లో, కడియం శ్రీహరి ప్లేస్‌లో ఎన్నికలు 6-8 నెలల కాలంలో జరుగుతాయి. రేపో మాపో వాళ్ళు రాజీనామా చేయక తప్పదు. అనర్హత వేటేస్తే 6 ఏళ్ల దాకా వాళ్ళు పోటీ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఎయ్యరు. అధికార పక్షంలోనే ఉన్నారు కాబట్టి. వాళ్ళకి విడిగా ఉంటారు. వాళ్ళు రాజీనామాలు చేస్తారు, ఆమోదించేస్తారు స్పీకరు. ఈ 8 మంది మాత్రం బీఆర్ఎస్‌లోనే ఉన్నారు, నేను నమ్ముతున్నానని చెప్పేసి తీర్పిచ్చే అవకాశమే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆ రెండిటికి ఎలక్షన్ జరగబోతున్నాయి. ఇప్పటి నుంచి అక్కడ ప్రిపేర్ చేసుకొని, అంతకుముందు కంటే ఓట్లు ఎక్కువ రావాలి, సాధ్యమైతే గెలుచుకోవాలి. ఇది బీజేపీకి పరీక్ష. ఎందుకంటే రేవంత్ ప్రూవ్ చేసేసుకున్నాడు. కేటీఆర్ ప్రూవ్ చేసుకున్నాడు బీజేపీని థర్డ్ ప్లేస్‌కి నెట్టేసి, డిపాజిట్ రాని ప్లేస్‌కి నెట్టేసి సెకండ్ ప్లేస్‌కి. ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సింది బీజేపీ.